లైంగిక వేధింపుల కేసులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు రంగారెడ్డి జిల్లా కోర్టు రిమాండ్ పొడిగించింది. కస్టడీ ముగియడంతో జానీ మాస్టర్ను కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. అక్టోబర్ 3 వరకు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించింది. దీంతో ఆయనను చంచల్గూడ జైలుకు తరలించారు. లైంగిక వేధింపుల కేసులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు రంగారెడ్డి జిల్లా కోర్టు రిమాండ్ పొడిగించింది. కస్టడీ ముగియడంతో జానీ మాస్టర్ను కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. అక్టోబర్ 3 వరకు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించింది. దీంతో ఆయనను చంచల్గూడ జైలుకు తరలించారు. లైంగిక వేధింపుల కేసులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు రంగారెడ్డి జిల్లా కోర్టు రిమాండ్ పొడిగించింది. కస్టడీ ముగియడంతో జానీ మాస్టర్ను కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. అక్టోబర్ 3 వరకు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించింది. దీనిపై మరింత సమాచారాన్ని మా కరస్పాండెంట్ ఉషా అందిస్తారు. ఉషా, లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్కు రిమాండ్ పొడిగించినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? విజయ్, లైంగిక ఆరోపణల కేసులో ఇప్పటికే లేడీ కొరియోగ్రాఫర్ 4 రోజుల కస్టడీ ముగిసింది. నాసింగ్ పోలీస్ స్టేషన్ లో 4 రోజుల కస్టడీ అనంతరం బయట పోలీసులు రంగారెడ్డి జిల్లా కోర్టులో అయితే జానీ మాస్టర్ అయితే ప్రొడ్యూస్ చేశారు. ప్రస్తుతం అయితే జానీ మాస్టర్ ను ఏదైతే గతంలో కోర్టు ఇచ్చినటువంటి 14 రోజుల రిమాండ్ ఏదైతే ఉందో దానికి అనుసంధానంగా అక్టోబర్ 3 దాకా కూడా పొడిగిస్తూ అయితే చంచల్గూడ జైలుకి అయితే తరలించడం జరిగింది. మొత్తానికి చూసుకున్నట్టయితే లైంగిక ఆరోపణలు, లేడీ కొరియోగ్రాఫర్ ఇచ్చినటువంటి ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా జానీ మాస్టర్ ఎదుట ఉంచి ప్రశ్నించడం జరిగింది. ఎవరైతే పోలీసులు ప్రస్తుతం ఇంట్రాగేషన్ లో భాగంగా జానీ మాస్టర్ ఏ మేరకు సహకరించారు, అలాగే పోలీసులు ఏదైతే కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి జానీ మాస్టర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మరి కాసేపట్లో కన్ఫెషన్ స్టేట్మెంట్ రూపంలో కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది. కీలకంగా మారింది. ఏదైతే బాధితురాలు ఇచ్చినటువంటి ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో, మైనర్ గా ఉన్నప్పటి నుంచి కూడా తన మీద లైంగికంగా దాడి చేశాడు, మైనర్ గా ఉన్నప్పటి నుంచి మేజర్ గా ఉన్నప్పటి వరకు కూడా ప్రతిదీ కూడా జానీ మాస్టర్ ఎదుట ఉంచి కూడా ప్రశ్నించడం జరిగింది. కాబట్టి ఈ ఓవరాల్ గా ఈ 4 రోజుల కస్టడీలో భాగంగా నాసింగ్ పోలీసులు ఎటువంటి కీలక సమాచారాన్ని జానీ మాస్టర్ నుంచి సేకరించారు. మరోవైపు చూస్తున్నట్టయితే జానీ మాస్టర్ సతీమణి ఫిలిం ఛాంబర్ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. బాధిత యువతి ఎవరైతే ఉన్నారో గత 5 ఏళ్ల నుంచి కూడా మానసికంగా జానీ మాస్టర్ ని ఇటు నన్ను కూడా విసిగించింది. ఏదైతే ఆత్మహత్య చేసుకునేలాగా బాధితురాలు జానీ మాస్టర్ ని తన ఇంటికి పిల్లల్ని చూసుకోవడానికి కూడా పంపించకుండా 2-3 గంటలు మాత్రమే తన ఇంటికి పంపించేది. తనని పెళ్లి చేసుకోవాల్సిందిగా జానీ మాస్టర్ ని వేదనకు గురి చేసింది అన్న కోణంలో కూడా ఆమె కంప్లైంట్ లో పేర్కొనడం జరిగింది. ఫిలిం ఛాంబర్ లో ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏదైతే ఉందో ఇదొక ట్విస్ట్ లాగా కూడా ఉంది. ఏదైతే 4 రోజుల కస్టడీలో భాగంగా 4 రోజుల కస్టడీలోను సుమలత అలియాస్ ఆయిషా ఎవరైతే ఉన్నారో నాసింగ్ పోలీసులకి తరచూ ఏదైతే జానీ మాస్టర్ కు ఫుడ్ ఇవ్వడానికి కావచ్చు, తరచూ వచ్చి ఆయన్ని పరామర్శించడం జరిగింది. కాబట్టి ఈ 4 రోజుల కస్టడీలో భాగంగా అడ్వకేట్ల సమక్షంలోనే జానీ మాస్టర్ ని పోలీసులు విచారించారు. అలాగే థర్డ్ డిగ్రీ ఉపయోగించకూడదన్న కోర్టు సూచనలు ఏదైతే ఉన్నాయో ఆ మేరకు జానీ మాస్టర్ అయితే ప్రశ్నించడం జరిగింది. కాబట్టి ఈ ఫిలిం ఛాంబర్ లో ఇచ్చినటువంటి ఈ సుమలత ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏదైతే ఉందో ఇది ఒక ట్విస్ట్ లాగా ఉందనేసి తెలుస్తుంది. ఎందుకంటే ఈ బాధిత యువతి ఎవరైతే ఉన్నాయో ఆమెకి చాలా అక్రమ సంబంధాలు ఉన్నాయి. జానీ మాస్టర్ తో కేవలం జానీ మాస్టర్ ని పెళ్లి రూపంలో తనను మానసికంగా తన ఎదుగుదలని అణచివేయాలన్న కోణంలోనే ఆమె ఈ విధంగా ప్రవర్తించింది. తన పిల్లలకు తనకు రక్షణ కల్పించాలి, అలాగే ఈ బాధిత యువతి నుంచి కూడా ఆమె తల్లి ఆ బాధిత యువతి ఎవరైతే ఉన్నారో వారిద్దరి నుంచి కూడా తనకు ప్రొటెక్షన్ కావాలి అన్న కోణంలో కూడా కంప్లైంట్ లో మొత్తం కూడా పొందుపరిచినట్టుగా అయితే మనం చూసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఉషా.